చిన్నయ్యను ఎలా సెట్ చేయాలా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెగ మదనపడిపోతున్నారా? ఎమ్మెల్సీ అయిన వెంటనే ఆయన మంత్రిని చేయాలనుకున్న కాపు క్యాస్ట్ ఈక్వేషన్స్ అడ్డొచ్చాయా? స్టేట్ క్యాబినెట్ లో ఇక సాధ్యం కాదని పవన్ కూడా దాదాపు క్లారిటీకి వచ్చేసారా? మరి ఇప్పుడు ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? అన్న కోసం ఏ మార్గాన్ని ఎంచుకోబోతున్నారు? ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార భాగస్వామి జనసేన కీలక నాయకుడు నాగబాబు భవిష్యత్ ఏంటన్నదే ఆ డిస్కషన్. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా ఉన్న నాగబాబు ఎమ్మెల్సీ అయినా అసలు లక్ష్యం మాత్రం నెరవేరలేదట. ఎమ్మెల్సీగా నామినేట్ అయి దాదాపు ఏడాదవుతోంది. అయితే మండలి పోస్ట్ ఇచ్చినప్పుడే ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా జరిగింది. అప్పట్లో రకరకాల లెక్కలు ఎక్కాలు చెప్పేసి కూటమి పెద్దలు కూడా సానుకూలంగా ఉన్నారు అన్న వార్తలు వినిపించాయి. అంతేకాదు, నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని నేరుగా సీఎం చంద్రబాబు నాయుడే ప్రకటించారు కూడా. కానీ ఇంతవరకు వర్కౌట్ అవ్వలేదు. అలా ఎందుకంటే రకరకాల వాదనలు వినిపించాయి. అన్నకు క్యాబినెట్ బర్త్ విషయంలో పవనే 1-2 సార్లు ఆలోచించినట్లు చెప్పుకున్నారు. ఒకే మంత్రివర్గంలో అన్నదమ్ములు ఉండడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ కీలక పదవులు ఇవ్వడం లాంటివి బయటకి తప్పుడు సంకేతాలు పంపుతాయన్న ఆలోచనతో పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అన్న మాటలు కూడా వినిపించాయి. ఇలా రకరకాల చర్చోపచర్చలతోనే ఏడాది గడిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త డిస్కషన్స్ ఆసక్తికరంగా నడుస్తున్నాయి. వచ్చే జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీలు అవుతున్నాయి. అందులో ఒకటి తమ కోటాకు వస్తుందన్నది జనసేన పెద్దల లెక్క. ఆ కోటాలోనే నాగబాబును రాజ్యసభకు పంపాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా చేస్తే చాలా రాజకీయ సమీకరణలు సర్దుబాటవుతాయని కూడా జనసేనలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర క్యాబినెట్లో అన్నదమ్ములు ఉంటే సమస్య అనుకుంటున్నారు కాబట్టి రాజ్యసభ్యుడి హోదాలో ఢిల్లీ పంపితే అక్కడ జనసేన తరపున కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ఆలోచన మొదలైందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహిత వర్గాల్లో దీనికి సంబంధించిన చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. గతంలో చిరంజీవి కూడా ఇలాగే రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రి అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనసేన నేతలు. నాగబాబు ఢిల్లీలో ఉంటే పార్టీ తరపున వ్యవహారాలు చక్కబెట్టడానికి కూడా తేలికవుతుందని అనుకుంటున్నట్లు సమాచారం. అన్నను అటు పంపిస్తే ఇటు రాష్ట్ర మంత్రి వర్గంలో జనసేన కోటాలో ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇవ్వొచ్చని, దాని ద్వారా సామాజిక లెక్కలు సెట్ అవుతాయని, సమన్యాయం చేసిన భావం కలుగుతుందన్న ఆలోచన సైతం ఉందట. ఇక నాగబాబు విషయానికొస్తే ఆయన మొదటి నుంచి ఎంపీగా వెళ్లాలనే ఆసక్తి చూపించినట్లు చెప్తున్నారు సన్నిహితులు. 2019లో నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారాయన. 2024లో అనకాపల్లి బరిలో దిగాలనుకున్నా కూటమి సర్దుబాటులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. ఆ సమయంలోనే నాగబాబుకు రాజ్యసభ హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. 2024లో రాజ్యసభ ఖాళీలు వచ్చినప్పటికీ ఛాన్స్ దక్కలేదు. తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినా నాగబాబు మనసు మాత్రం రాజ్యసభ మీదే ఉన్నట్లు తెలుస్తోంది. పైగా జనసేన కోటాలో కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, అందుకే ఎమ్మెల్సీ కూడా ఈ విషయంలో గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో తనకున్న పవర్ మొత్తం ఉపయోగించి చిన్నయ్యను వన్ షాట్ ఆల్ ఫినిష్ అన్నట్లుగా రాజకీయంగా సెట్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే నాగబాబు త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.